నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు విజయవాడలోని ఎలక్ట్రిక్ సిటీ కాలనీ నందు ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహములను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి సవితమ్మ జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు 2 మాసాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా నియంత్రణ వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్. ప్రజలు కోరుకున్న ప్రతి పనిని క్షణాల్లో చేసి చూపించానని వెల్లడించిన తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. విజయవాడలోని ఎలక్ట్రిక్ సిటీ కాలనీ నందు ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహములను మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మాట్లాడి హాస్టల్లో అందిస్తున్న భోజనం, మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయో విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ పరిసరాలను, భోజనశాల, వంటగదులను పరిశీలించారు మంత్రి సవితమ్మ. ఈ సందర్భంగా అపరిశుభ్రతపై దృష్టి పెట్టాలంటూ ఆదేశించారు. భోజనశాల, వంటగదులను ఆధునీకరించాల్సిన అవసరముందన్నారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసిన మంత్రి సవితమ్మ ఆహార పదార్థాల నాణ్యతపై ఆరా తీశారు. విద్యార్థులు నిద్రించే రూములు, ఉపయోగించే టాయిలెట్స్ రూమ్స్ పరిశుభ్రంగా లేకపోవడంతో వార్డెన్ను మందలించారు. ఆహార నాణ్యత, పరిమాణంపై విద్యార్థులను నేరుగా అడిగి తెలుసుకుని విద్యార్థులకు అందించే భోజనం నాణ్యత లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. డయేరియా నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు జూలై 1వ తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు 2 మాసాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు రాష్ట్ర సచివాలయంలో ఆయన ఈ అంశంపై సంబంధిత శాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డయేరియా వ్యాధి నియంత్రణకు యుద్ధ ప్రాతిపదికన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని పంచాయతీరాజ్, RWS, వైద్య ఆరోగ్య, మున్సిపల్ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజలు కోరుకున్న ప్రతి పనిని క్షణాల్లో చేసి చూపించారని తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఏ సమస్య వచ్చినా తన దగ్గరకు వస్తే పరిష్కారం చేశానని, కానీ పని చేయించుకున్న వారిలో ఆ నిజాయితీ తనకు కనిపించలేదన్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఓట్లు వేయరని తెలిసినా కూడా వారికి కావలసిన మౌలిక సదుపాయాలు అన్నీ సమకూర్చి వారికి అండగా నిలిచామని, కానీ ఓటు వేసేటప్పుడు వారు ఒక్కసారి కూడా ఆలోచించలేదన్నారు. గుణదల తూర్పు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అధ్యక్షతన కార్యకర్తల సమావేశం జరిగింది.
తన ఓటమి గురించి కార్యకర్తలతో చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గంలో గెలవాలి అనే లక్ష్యంతో కష్టపడి పనిచేశానని, నాతో పాటుగా పనిచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకులకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఓడిపోవడం బాధ కలిగించిందన్నారు. వైఎస్ జగన్ సహకారంతో నియోజకవర్గ వ్యాప్తంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించామన్నారు. కులమత ప్రాంతాలకు అతీతంగా అన్ని ప్రదేశాల్లో అభివృద్ధి పనులు చేసిన ఘనత మనదే అన్నారు. గెలుపుకోవటం అనేది అది మనం ఫైట్ చేయడం వరకే, గెలుస్తామా లేదా అనేది ప్రజలను తెలుస్తాం. గెలవాలని ప్రతి ఒక్కరు కూడా మనం ప్రయత్నం చేస్తాం. మహమ్మద్ గోరీ అనేవాడు 17 సార్లు దండయాత్ర చేశాడు భారతదేశం మీద, 18వ ఇచ్చాడు. అదే స్ఫూర్తి. 17 ఒకసారికే వెనక పారిపోతే, రెండోసారికి వెళ్ళిపోతే, మూడోసారికి వెళ్ళిపోతే 18వ గెలుపు అతనికి రాదు. 18వ గెలిచాడు, గెలిచి చూపించాడు. ఇవాళ రాజకీయాలు ఎలా ఉన్నాయంటే అసలు అన్నీ కూడా పర్సనల్ రాజకీయాలు అయిపోయినాయి ఇవాళ. మరి ఇలాంటి పర్సనల్ రాజకీయాల్లో బయటకు వచ్చి ఒక నాయకుడు నిలబడటం అనేది గొప్ప కట్టలేదు. అలాగే ప్రతి డివిజన్లోనూ మనం చేసాం. అయినా సరే ప్రజల నిర్ణయం ఏంటంటే నాకు అర్థం కాంది, ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఒకటి చివరిలో బాగా పబ్లిసిటీ అయ్యి, నెగిటివ్ పబ్లిసిటీ అయ్యి, ప్రజలకు సరిగ్గా అర్థం కాక దానివల్ల మనం జనాల్లో ఒక అపోహ ఏర్పడి మనం ఓడిపోవడం కూడా జరిగిందనేది నాకు ఒక ఫీలింగు. అయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో భూమి లేని వాళ్ళు కూడా దాన్ని నమ్మి నెగిటివ్ ఓటు వేశారనేది కూడా ఒక ఫీలింగు. అయితే ఇలాంటివి చెప్పుకుంటా పోతూ ఉంటే ఎన్నో ఉంటాయి. ఇందాక సోదరుడు చెప్పినట్టుగా రామిరెడ్డి గారు, నేను ఎప్పుడు కూడా ఎవరన్నా లాస్ట్ టైం కూడా ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది అది అని మనం తెలుగుదేశంలో ఉండగా గుడివాడలో పోటీ చేసామంటే నేను నమ్మలా. కానీ ఈసారి చాలా అపనమ్మకంగా ఉంది. అసలు ఇది అసలు విచిత్రంగా ఉంది. నేను అవినాష్ గారికి కూడా చెప్పాను, చిన్నట్లపూడిన గ్రామంలో 304 ఓట్లు పోలైంది ఒక బూత్లో. 250 మంది బతికున్న ఓటర్లు 304 పోలైంది. అంటే చనిపోయిన వాళ్ళే కూడా మొత్తం వేసేసుకున్నాం. ఏం లేదు చంపడానికి. ఇప్పుడు నిన్న కొడాల నాయుడు గారు చంపని ఎంతమంది చంపుతారు? ఏం పర్లేదు, మనం తగ్గేది లేదు. ఏ విషయంలో కూడా ఎన్ని విషయాలు అయితే వచ్చినా కానీ ఎదుర్కొన్నాము. ఏం ప్రతి ఒక్కరు రేపు అటో ఇటో చనిపోయేది, అంతే తప్పనిచ్చి దాని గురించి భయపడేది లేదు. ప్రతి ఒక్కరు అండగా మన అవినాష్ గారు ఉంటారు. అవినాష్ గారు మనందరం కలిసి ఉండి రాబోయే రోజుల్లో మళ్ళీ ఇది ఎంతో 5 సంవత్సరాలు కూడా ఉండదు నాకు తెలిసి, మధ్యలోనే ఇది అవుతుంది. కావున ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే ఇదే విధంగా కొనసాగుతాము. రాబోయే ఎలక్షన్లో వాస్తవంగా కేతిరెడ్డి మామూలుగా గుడ్ మార్నింగ్ అని అంటాడు, కానీ నిజంగా మన దానిలో కంటే ఎక్కువగా మన అవినాష్ గారు ప్రతి గడపకి వెళ్ళి కనీసం వార్డులో నేను 3 సార్లు గెలిచినా కానీ పైన ఎక్కడుందో నాకు తెలియదు. అవినాష్ గారు తెలుసు అంటే అంత ఇదిగా కష్టపడి చేశాను. మేమందరం కూడా అభ్యర్థులుగానే మా గెలుపులో ఏ రోజు కూడా సంతోషం చూడలే. అవినాష్ గారు గెలిస్తే మేమందరం కూడా ఇంట్లో ఉండే ఆడపిల్లలను ఈరోజు ఇంత ధైర్యంగా మేమందరం కూడా 3 ఏళ్ళు కార్పొరేటర్ అయ్యామంటే మాకు ఏ రోజు కూడా మా కార్పొరేషన్లో మేము వెళ్ళినా మాకంటూ ఒక వెళ్తుండేది. మాతో మా ఎమ్మెల్యే మా అవినాష్ గారు వస్తారని. మరి అందరం ఆ రకంగానే మా ఎలక్షన్స్కి ఎలా కష్టపడ్డాం, అందరం అలాగే కష్టపడ్డాం. మీరందరూ కూడా ఈరోజు ఆ రోజు కార్పొరేషన్ ఎలక్షన్స్లో ఆడపిల్లలను బయటకు వచ్చాం. మరి ఎంతో మందికి మీరందరూ కూడా 14 మంది కార్పొరేటర్స్ని గెలిపించారంటే మరి అందరం కూడా తూర్పు నియోజక ప్రజలు అంతే విధంగా ఈ రోజు కూడా కష్టపడతా. నియోజకవర్గంలో డెఫినెట్గా గెలిచే సీటు కూడా అని మేము అనుకున్నాం. బట్ దురదృష్టవశాత్తు ప్రజలందరూ కూడా చాలా షాకింగ్గా మనకి 1924 19లో అధికారం చేపట్టిన దగ్గర నుంచి అంతకుముందు అయితే పోరాటాలు చేశారు నాయకులు, కార్పొరేటర్లు. వాళ్ళ త్యాగ ఫలమే మనకి అధికారం లభించింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఏ ఒక్క కార్యకర్త కానీ, ముఖ్యంగా అవినాష్ గారు పార్టీని బలోపేతం చేయడంలో కానీ, డివిజన్ స్థాయిలో ఉన్నటువంటి కార్పొరేటర్లతో నాయకులతో కాకుండా కుటుంబ సభ్యులు, కుటుంబంలోని వ్యక్తులు కూడా మమేకమైపోయి ఏదైనా సమస్య వస్తే అవినాష్ గారికి డైరెక్ట్గా ఫోన్ చేసి ఆ సమస్యను పరిష్కరించుకునే. ఎలక్షన్ 4 సంవత్సరాల నుంచి విపరీతంగా కష్టపడి ఎక్కిన కుమ్మం ఎక్కబోకుండా 4 సార్లు అవినాష్ గారితో పాటు మనందరం కూడా ప్రతి నిత్యము జనాల్లో తిరుగుతూ ప్రజలని ఏం కావాలని అడిగి వాళ్ళకి కావాల్సిన సేవలు చేస్తుంటే మరి ఏ రకంగా అయితే మనం చేసామో, నేనైతే
ఎలక్షన్ అయిపోయిన తర్వాత కృష్ణా జిల్లాలో కానీ రెండు జిల్లాల్లో నేను బయట తిరిగాను. ఏదో కొద్దిగా సెలవులు వచ్చి మామూలుగా ఎలక్షన్ అయిపోయిన తర్వాత బంధువులు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళినా సరే మీ అవినాష్ గెలుతాడంటే కదా అనే భావనే తప్ప ఎక్కడ కూడా వేరే భావన ఎవరు కూడా అవినాష్ ఓడిపోతాడనే మాట ఎవరు ఉంటారు. మీరు బందరు వెళ్తే బందర్లో మాకు గ్యారెంటీ లేదు, మీరు గ్యారెంటీ కదా అని అడిగారు. అంటే అంత విధిగా మనం ప్రజల్లోకి వెళ్ళాం. మరి దురదృష్టకరం ఏంటంటే ఏం జరిగింది అనేది తెలియట్లేదు. మా వార్డు నేను 80లో కట్టమని వెళ్ళాను, రామకృష్ణ గారు కట్టమని. ఇప్పుడు దాకా తెలుగుదేశం మెజార్టీ అనేది నేను చూడలేదు. నాకు 2 సంవత్సరాలు వచ్చింది, ఫస్ట్ టైం చూస్తున్నాను. అంటే ఎవరిని అడిగినా ఓట్లు మాకే వేశారు చెబుతున్నారు. ఓట్లు వేస్తున్నారు, దేవుడి మీద ఓట్లు వేశారు. నిన్న కూడా ఒక 20 మంది ఆడవాళ్ళు వచ్చి ఓట్లేసి అదే నీ ముఖం చూపించలేకపోతున్నావు నీకు. ప్రతి పేద కుటుంబంలో కూడా అవినాష్ అన్న పేరే వినిపించింది ఎలక్షన్ ముందు కూడా, ఈ రోజు కూడా. అన్న నువ్వు చేసిన మంచి అలాగే ఉందన్నా, కానీ ఒక పక్క 5 సంవత్సరాలు పదవితో సంబంధం లేకుండా అభివృద్ధి సంక్షేమాన్ని అందించిన మా నాన్న ఉన్నాడు. ఒక పక్క 5 సంవత్సరాలు ఇంట్లో ఉండి కరోనాలో కూడా వరదల్లో కూడా ఎప్పుడు కూడా బయటికి రాక కనీసం ఎలక్షన్ ప్రచారానికి కూడా బయటికి రాని మనిషి గెలిచాడు అంటే ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే డెఫినెట్గా కాదు. అది మన అందరికీ కూడా క్లియర్ కట్గా తెలుసు. కనీసం కొన్ని డివిజన్స్లో కనీసం వచ్చి ఆయన మొహం కూడా చూపించలేదు. 20 రోజుల ఎలక్షన్కి 20 రోజుల డేట్కి 20 రోజుల ముందు వాళ్ళ అబ్బాయిలు వచ్చి తిరగటం, వాళ్ళ ఆవిడ వచ్చి యుఎస్ నుంచి వచ్చి వాళ్ళ అబ్బాయిలు తిరగడం ఇలా తిరిగారు. కానీ 5 ఏళ్ళు మన నాయకుడు కష్టపడినట్టు వాళ్ళు కనీసం ఒక నెల రోజులు కూడా కష్టపడలేదు. వాళ్ళ కార్యకర్త మనందరం కూడా కార్పొరేటర్స్ కానీ ఇన్ఛార్జీలు కానీ మనందరం కూడా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కళ్ళు వైసీపీ జెండా వస్తే ప్రతి ఒక్కళ్ళు 5 ఏళ్ళు కష్టపడినట్టు కనీసం వాళ్ళు ఒక నెల రోజులు కూడా కష్టపడలేదు. కార్పొరేటర్ గారు కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకి, డివిజన్ అధ్యక్షులకి, క్లస్టర్ అధ్యక్షులకి, క్లస్టర్ ఇన్ఛార్జెస్కి, అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన వివిధ అనుబంధ సంఘ అధ్యక్షులకు కానివ్వండి, డివిజన్లో ఉన్న ముఖ్య నాయకులకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, అందరి ద్వారా పేరు పేరున నా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు. 4వ తారీఖున ఎందుకంటే నేనైతే కల్లో కూడా అలాంటి రిజల్ట్ అనుకోవాలి. 5 సంవత్సరాలు కష్టపడ్డాం. దాదాపుగా ప్రతి ఇల్లు గారు 4-5 సార్లు తిరగటం జరిగింది. ఎవరికి ఏ చిన్న ఇష్యూ వచ్చినా, ఎవరికి ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, అర్ధరాత్రి గారు ఫోన్ చేసినా వెంటనే స్పందించి, ఎందుకంటే చాలామంది 1 గంటకి 2 గారు ఫోన్ చేసేవారు, మాకు ఆ ఇష్యూ ఉంది, ఈ ఇష్యూ ఉంది, లేకపోతే ఇంకేదో ఇబ్బంది వచ్చింది, వెంటనే మీరు రావాలని చెప్తే అనేక సందర్భాల్లో వెళ్తాం గారు జరిగింది. మన ఆఫీసు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తొక్కి మాకు ఈ విధంగా ఇబ్బంది ఉంది, మా పిల్లలకి ఫీజు అనో, మా అమ్మాయికి పెళ్ళనో, లేకపోతే మా ఇంట్లో ఆరోగ్యం బాగోలేదు, మాకేనా ఆర్థిక సాయం చేయండి అంటే వాళ్ళు 10,000 అడిగితే 10,000 ఇచ్చిన రోజులు ఉన్నాయి, 5,000 అడిగితే 5,000 ఇచ్చిన రోజులు ఉన్నాయి. నేను మొన్నే రాష్ట్రంలో అడిగా, మొత్తం మనం ఎంతమందికి ఈ 4.5 సంవత్సరాలు ఎంతమందికి బదులు ఇచ్చాం, తోపుడు బదులు కానివ్వండి, నెహ్రూ గారి పేరు మీద ఎంతమందికి ఇచ్చామని చెప్పి ఒకసారి లిస్ట్ తీయిందంటే 620 మందికి మనం ఇస్తాం. దాదాపుగా 620 మందికి కేవలం ఏదో ఒక రకంగా తోపుడు బదులో, ఇస్త్రీ బదులో లెక్కేసి వస్తే 620 మందికి ఇచ్చినట్టుగా ఆ లెక్కలో ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో, ఆయన ఒక సారథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలు 2వ డివిజన్ నుంచి 22వ డివిజన్ దాకా ఎవరు ఏ పని అడిగినా, ఎవరు ఏ రోడ్డు అడిగినా మాకు పలానా ఇబ్బంది ఉందని చెప్పంటే, నాకు తెలిసి ఇప్పుడు గెలిచిన రామ్మోహన్కి పెద్దగా పనిచేసే సంవత్సరం గారు మనం కనిపించలే, అంత పూర్తి చేస్తాం. 5 సంవత్సరాలు వాళ్ళు కేవలం ఎమ్మెల్యే ఏ విధంగా అయితే గతంలో ఆ పేరు పెట్టుకుని ఊరిని తిరిగారో అదేవిధంగా 5 సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో ఎన్నో సంవత్సరాల నుంచి గారు ఉన్న సమస్యలన్నీ గారు ఈరోజు మొన్న 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మన అన్ని గారు పూర్తి చేస్తున్నారు జరిగింది. అంటే ఆ ప్రాంతంలో మనకి ఓట్లు లేరని చెప్పి తెలిసిన ఈరోజు ఈ మధ్యకాలం జనాలు గారు ఒకసారి ఆశ్చర్యంగా ఉంటాను. 5 సంవత్సరాలు వాళ్ళకి సంబంధించిన పనులు, వాళ్ళ ప్రాంతానికి సంబంధించిన పనులు
మన కార్పొరేషన్ ద్వారానో లేకపోతే మన ద్వారానో వాళ్ళు మనకి ఓటు ఏరని చెప్పని తెలిసినా కదా ప్రతి ఒక్కరికి ప్రతి పని మనం చేస్తాం జరిగింది. కట్ చేస్తే పొద్దున్నే బొక్కే తీసుకుని వెళ్ళిపోయారు, కట్ చేస్తే పొద్దున్నే బొక్కేలు తీసుకుని వెళ్ళిపోయారు. అంటే మనం నిజాయితీగా ఉన్నాం, నిజాయితీ ఎవరిలో లేదా అని చెప్పని ఒకసారి వాళ్ళందరికీ ఆలోచించుకోండి. ఇది ఎక్కువ కాలం గారు వాళ్ళు ఎక్కువ కాలం గారు ఉండరు. ఎక్కడైతే మనం నిజాయితీగా 5 సంవత్సరాలు పనిచేసామో తప్పకుండా మన నిజాయితీకి ఈ రోజు కాకపోయినా రేపైనా తప్పకుండా మనకి కావాల్సింది ప్రజానికమే మనకి ఇస్తారనే విషయం దయచేసి అనుభవించారు. 4వ తారీఖు వచ్చినప్పుడు నేను ఆ రోజు అంతగా బాధపడి, ఎందుకంటే ఇందాకే టీహెచ్ఎంపీ చెప్పారు కదా 2014లో ఓడిపోయినప్పుడు నేను పెద్ద బాధపడలా. కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్న విషయం అందరికీ తెలుసు. ఏదో ఒక ఎలివేషన్ కోసం నెహ్రూ గారు పోటీ చేయమన్నది చేసాం. 19లో కూడా నేను పెద్ద బాధపడలా, ఎక్కడో గురువారు వెళ్ళాను. ఎందుకంటే నా దృష్టిలో 2 ఎలక్షన్ కాదు. నేను ఎప్పుడు కూడా 14, 19 నా దృష్టిలో ఎలక్షన్గా నేను ఎప్పుడు భావించలా. 19 గారు ఎప్పుడో చివరి నిమిషంలో గురువారు వెళ్ళటం వల్ల అదిగా నేను పెద్దగా భావించలా. కానీ ఈ ఎలక్షన్ మాత్రం 5 సంవత్సరాలు నేను, నాతో పాటు వేదికలో ఉన్న కార్పొరేటర్లు, పెద్దలు, మీరందరూ, కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కరు గారు అంటే ఒక కత్తితో ఎలాగైనా మొన్న రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, తూర్పు నియోజకవర్గం రాలేదు. కానీ ఈసారి ఎత్తు పరిస్థితిలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మళ్ళీ ఈ నియోజకవర్గంలో తూర్పు నియోజకవర్గంలో గెలవాలని ఒక కసితో కరోనా వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ప్రతి ఒక్కరూ గారు కష్టపడి పనిచేసాం. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో తొలుత ఎమ్మెల్యేగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని పాటిస్తానని, సభ మర్యాదలను గౌరవిస్తానంటూ వారు ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన నారా చంద్రబాబు నాయుడు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనసభ సభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తాను. కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఏపీ శాసనసభ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు తరపున నామినేషన్ దాఖలు చేశారు కూటమి నేతలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ యాదవ్, నాదెండ్ల మనోహర్ నామినేషన్ సమర్పించిన వారిలో ఉన్నారు. అయ్యన్న పాత్రుడు స్పీకర్ ఎన్నిక ఇక లాంఛనమే కావచ్చు.
బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెంలో గుర్తు తెలియని దుండగులు దారుణంగా ఒక యువతిని హతమార్చారు. రైల్వే పట్టాలపై పడవేశారు. ఆ యువతిని అత్యాచారం చేసి హతమార్చినట్లుగా ఘటనా స్థలిలో ఆధారాలు కనిపిస్తున్నాయి. డెడ్ బాడీని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. యువతి శరీరంపై తీవ్ర గాయాలు ఉన్నాయి. ఆమెను తీవ్రంగా హింసించి క్రూరంగా హతమార్చినట్లు స్థానికులు భావిస్తున్నారు. నేరస్థలికి జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వెళ్లారు. బాధిత యువతి నెల్లూరు జిల్లా వాసి సుచరితగా గుర్తించారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలో సుచరిత హత్య కేసుపై సీఎం చంద్రబాబు స్పందించారు. హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లాలంటూ హోంమంత్రి వంగలపూడి అనితను ఆదేశించారు. వెంటనే ఘటనా ప్రాంతానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలవాలని, ప్రభుత్వం తరపున మృతురాలి కుటుంబానికి అండగా ఉండాలంటూ హోంమంత్రికి సీఎం ఆదేశాలు జారీ చేశారు. నమస్కారం. ఈరోజు ఈపురుపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చిరాల సబ్ డివిజన్లో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. సీతారాంపురం ఏరియాలో ఈపురుపాలెం గ్రామంలో ఒక 21 years old అమ్మాయి మార్నింగ్ అరౌండ్ 5:30, 5:45కి ఇంటి నుండి బయటికి బహిర్భూమికి రావడం జరిగింది. సో చాలాసేపు రిటర్న్ రాకపోతే ఇంట్లో వాళ్ళకి కొంత అనుమానం వచ్చింది. వాళ్ళు వచ్చి వెతికితే వాళ్ళకి అమ్మాయి బాడీ ఈ ఇంటి దగ్గరే దొరికింది, రైల్వే లైన్ పక్కన. సో అమ్మాయికి చనిపోవడం, అమ్మాయి డెడ్ బాడీ ఇక్కడ రైల్వే పట్టాల దగ్గర దొరికింది. సో దాని మీద కేసు నమోదు చేసి ఈపురుపాలెం పోలీస్ స్టేషన్లో మర్డర్ అండ్ రేప్ కేసు నమోదు చేసి దానికి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ సీన్ ఆఫ్ క్రైమ్ అంతా విజిట్ చేశాము. సో సీన్ ఆఫ్ క్రైమ్ దగ్గర అమ్మాయి చెప్పలు, ఒక వాటర్ బాటిల్, అమ్మాయి బట్టలు దొరికాయి. సో ఇన్వెస్టిగేషన్ సైంటిఫిక్ లైన్స్ మీద అన్ని కోణాల నుంచి అన్ని ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. సో దానికి 5 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎవరైతే సస్పెక్ట్స్ ఉన్నారో వాళ్ళని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి సస్పెక్ట్స్ను 1 by 1 ఇంటరోగేట్ చేయడం జరుగుతుంది. అండ్ త్వరలోనే ముద్దాయిను పట్టుకోవడం జరుగుతుంది. సో ఈ కేసును మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ఒక సవాల్గా తీసుకొని ఖచ్చితంగా ఈ కేసు డిటెక్ట్ చేస్తాము. అండ్ ఎవరైతే రెస్పాన్సిబుల్ ఉన్నారో, ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళను త్వరలోనే పట్టుకొని వాళ్ళకి శిక్ష పడేలాగా ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. కేంద్ర గ్రామీణాభివృద్ధి సమాచార శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కుటుంబ సమేతంగా దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న చంద్రశేఖర్ దంపతులకు దేవస్థానం ఈవో వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దుర్గమ్మని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి చంద్రశేఖర్ దంపతులకు వేద పండితులు ఆశీస్సులు పలికగా ఈవో కెఎస్ రామారావు అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, చిత్రపటాలను అందజేశారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. పోడియం స్పీకర్గా సీనియర్ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావుతో పాటుగా సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు బోండా ఉమా, పశ్చిమ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ శాసన సభ్యులు ఎలమంచలి సుజనా చౌదరి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. గద్దె రామ్మోహన్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడినైన గద్దె రామ్మోహన్ అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని పవిత్రమైన హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. యలమంచిలి సత్యనారాయణ చౌదరి మరియు సుజనా చౌదరి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం మరియు పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడినైన యలమంచిలి సత్యనారాయణ చౌదరి మరియు సుజనా చౌదరి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బోండా ఉమామహేశ్వరరావు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన బోండా ఉమామహేశ్వరరావు అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నూజివేడు నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న కొలుసు పార్థసారథి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. కేపీ సారథి అనే నేను భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, సభా నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేశారు. నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైన కొలుసు పార్థసారథి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. విజయవాడలో వాడవాడల యోగా దినోత్సవ వేడుకలు వైభవోపేతంగా సాగాయి. బెంజ్ సర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ హాల్లో అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. యోగా ఆవశ్యకతను తెలియజేసేలా విద్యార్థులు చేసిన ఆసనాలు ఔరా అనిపించాయి. ప్రపంచ యోగా దినోత్సవ వేడుకలను అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని లారీ ఓనర్స్ హాల్లో జరిగిన వేడుకల్లో పెద్ద ఎత్తున యోగా గురువులు, విద్యార్థులు పాల్గొన్నారు. నగర ప్రముఖులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యి నిర్వాహకులను అభినందించారు. ముందుగా యోగా ఆవశ్యకతను తెలియజేసేలా అవగాహన ర్యాలీని చేపట్టారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన యోగా ఆసనాలు ఆకర్షించాయి. ఈ సందర్భంగా రవాణా శాఖ అధికారి హరికృష్ణ మాట్లాడుతూ ఫిట్నెస్ అనగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తుకు వచ్చేది యోగా అని తెలిపారు. యోగాకు ఇప్పుడు అంతటి ఆదరణ లభిస్తుందని, అన్ని వర్గాల ప్రజలు ఆసనాలు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. రోజు యోగాసనాలు వేయటం ద్వారా రోగాలు దరిచేరవని, ఎలాంటి మానసిక రుగ్మతులైనా పారిపోతాయన్నారు. రోజు ఉండే మానసిక ఒత్తిడి నుంచి దూరంగా ఉండాలంటే ప్రతిరోజు కొంత సమయం యోగాకి కేటాయించాలన్నారు. మొండి రోగాలను సైతం నయం చేయగల మహత్తర శక్తి యోగాకు ఉందని పరిశోధనలో తేలిందన్న విషయాన్ని గుర్తు చేశారు. సంపూర్ణ ఆరోగ్యానికి డాక్టర్ సూచించే ప్రథమ ఔషధం యోగా అని, ఈ సాధనతో ఆరోగ్యం, సంపూర్ణ సమగ్ర వ్యక్తిత్వం వికాసం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ యోగా నేర్చుకోవడం ద్వారా ఎంతో ఉల్లాసంగా ఉండగలుగుతున్నామని చెప్పారు.
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా యోగాని ఇంకా అందరూ కూడా అందుబాటులోకి రావాలి, అందరూ కూడా యోగాని నేర్చుకుంటూ తాము శారీరకంగా ఫిట్నెస్గా ఉండటం పాటు మానసికంగా ఉల్లాసంగా ఉంటూ మంచి సమర్థవంతమైన ప్రోడక్ట్స్గా సమాజంలో ఉండాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ యోగా దినోత్సవాలు అన్ని చోట్ల జరుపుకుంటారు. అందులో భాగంగా ఈరోజు విజయవాడలో మా అమరావతి అరబిక్ యోగా అండ్ అరబిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ఇంత ఎత్తున ఇంత చక్కగా అందరూ అసెంబ్లీ అయ్యారు. యోగా అందరూ కూడా చాలా క్రమశిక్షణగా ఒక పద్ధతిగా చాలా బాగా చేశారు. అట్ ది సేమ్ టైం ఇందులో కల్చరల్ కమ్ యోగాతో కూడిన కూచిపూడి కల్చరల్ అండ్ ఎవ్రీ డ్యాన్స్ ఫార్మాట్స్ కూడా దీంట్లో యోగా ఫార్ములేట్ తీసుకొచ్చే ఒక వినూత్న విధానంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. వీళ్ళంతా శిష్యులే, యోగా శిష్యులే. అమరావతి యోగా అండ్ ఏరోబిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు అంతర్జాతీయ 10వ యోగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు అంతర్జాతీయంగా ఖ్యాతి పొందిన యోగా అనే దానికి ప్రధాన కారణం మన ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పుకోవచ్చు. మనస్సుని శారీరకాన్ని అంతా కలిపి ఒకే చోట కాన్సన్ట్రేషన్ చేయడాన్ని, మన నిశ్వాసాలని కంట్రోల్ చేయడానికి ప్రధానంగా యోగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు దేశాల్లో 100 దేశాల్లో యోగా ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా తెలిసింది. అంటే ప్రపంచంలో లక్షలాది మంది యోగా అభిమానులు కానీ సాధకులు కానీ ప్రతిరోజు దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. అజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా ఎంత పెద్ద క్రీడాకారుడైనా ఏ క్రీడల్లో రాణించినా కూడా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కంట్రోల్ చేసుకోవటం అనేది యోగా చేస్తూ ఉంటే ఏ గేమ్ ఆడినా కూడా త్వరగా అలసిపోయే అవకాశం ఉండదు. నా పేరు మిర్యాల వెంకటేశ్వరరావు. ముందుగా 10వ యోగా డే సందర్భంగా మరి యోగా సాధకులందరికీ కూడా అమరావతి యోగా ఏరోబిక్ అసోసియేషన్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆరోగ్యమే మహాభాగ్యం అందరికీ తెలిసిన విషయమే. ఆ ఆరోగ్యంలో ముఖ్యంగా యోగా ఒక ప్రత్యేకత కలిగింది. అందరికీ 10th ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. ముందుగా ఈరోజు మనం 10th ఇంటర్నేషనల్ యోగా డేని మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంటే యోగా డేకి ఒక దశాబ్దం కంప్లీట్ అవుతుంది. కానీ యోగ విద్య మాత్రం శతాబ్దాల నాటి భారతీయుల అతి ప్రాచీనమైనటువంటి కళ. సో ఇలాంటి రోజున, ఇటువంటి ప్రత్యేకమైన రోజుని ఇంకా ప్రతిష్టాత్మకంగా చేయడం కోసం మేము ఏం చేస్తున్నామంటే ఈరోజు ఒక వినూత్నమైన ప్రదర్శనతోటి ఇక్కడ ముందుకున్నాము మా టీంతో పాటు. డాక్టర్లు అవుదామని ఆశపడ్డ 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటం ఆడుతోందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. ఎన్టీఏ ప్రతిష్టను దిగజార్చేలా నీట్ పేపర్ లీక్ స్కామ్ జరిగిందనే ఆధారాలు బయటపడ్డాయన్నారు. నీట్ పేపర్ లీకేజీపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నేటి పరీక్షలు జరిగిన అవినీతి అవకతవకలపై దర్యాప్తు చేసి నష్టపోయిన విద్యార్థులకు సరైన న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఏపీసీసీ వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని ఆరోపించారు. 3 లక్షల మంది పరీక్ష రాశారు కాబట్టే 60 మంది టాప్ వచ్చారని ఎన్టీఏ చెప్పడం హాస్యాస్పదమన్నారు. బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పేపర్ లీక్ అయింది అని ఆరోపించారు. పేపర్ లీకేజ్ పై ప్రధాని మోడీ సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబు, జగన్ పేపర్ లీకేజ్ పై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. బీజేపీ తొత్తు పార్టీలన్నీ నిరూపించుకుంటున్నారు. ప్రత్యేక హోదాతో సహా అన్ని హామీలపై టీడీపీ, వైసీపీ, బీజేపీని ప్రశ్నించలేదని, ఇప్పుడు నీట్ పేపర్ లీక్ విషయంలో కూడా ఈ 2 పార్టీలు ఎందుకు స్పందించలేదన్నారు. పేపర్ లీక్ పై వెంటనే సిబిఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలి, ఎన్టీఆర్ని ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు మరొకసారి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ పార్టీ ప్రజల జీవితాలతో ఎలా ఆటలాడుతుందో మళ్ళీ చూస్తున్నాం. అసలు విద్యార్థులు వాళ్ళ కష్టము ఏది అక్కరలేనట్టు డాక్టర్ల కోసం డాక్టర్లు అవుదాము అని ఆశపడ్డ 24 లక్షల మంది విద్యార్థులతో బీజేపీ పార్టీ ఆటలాడుతుంది.
ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రతిష్టను దిగజార్చేలా ఈరోజు ఎన్టీఏలోని వారే పేపర్ లీకులకు పాల్పడి దీన్ని ఒక స్కామ్గా, ఎన్టీఏ పేపర్ లీక్ స్కామ్గా కరప్షన్ ఉంది అని తేలే విధంగా ఈరోజు సాక్ష్యాలు ఆధారాలతో సహా బయటపడ్డాయి. అయినా కూడా ఎన్టీఏ ఇంతవరకు బిడ్డలకు క్షమాపణ చెప్పలేదు, ఆ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పలేదు. చెప్పకపోగా సమర్థించుకునే ధోరణిలో వాళ్ళు ఉన్నారు. అసలు సామాన్య ప్రజలు కూడా ఇదెక్కడ లాజిక్ అనేటట్టుగా ఎన్టీఏ వ్యవహరిస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ఏ చర్యలు తీసుకోలేదు అంటే వాళ్ళ హస్తం కూడా ఈ స్కామ్లో ఉంది, నీట్ స్కామ్లో ఉంది అని అనుకోక తప్పడం. 58వ డివిజన్లో సిపిఐ ఆధ్వర్యంలో సింగినగర్ పైపుల రోడ్డు సెంటర్ వద్ద సుమారు 1000 మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి సేవా కార్యక్రమాలు చేస్తున్న 58వ డివిజన్ శాఖను అభినందించారు. 8వ డివిజన్ సిపిఐ ఆధ్వర్యంలో వేసవి సందర్భంగా ప్రజలకు ఫ్రూట్ సలాడ్, మజ్జిగ మరియు టోపీలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేషన్ వారు కనీసం చలివేంద్రాలను కూడా ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. పన్నులు వసూలు చేస్తున్న ఉత్సాహం ప్రజల దాహార్తిని తీర్చే సౌకర్యాలు కల్పించడంలో లేదని అన్నారు. కార్యదర్శి వర్గ సభ్యులు కేవీ భాస్కర్ రావు మాట్లాడుతూ ప్రజాసేవ కార్యక్రమాలు తమ డివిజన్ 10 సంవత్సరాల నుండి నిర్విరామంగా చేస్తూ ముందుకు వెళ్తున్నామని, గత కొద్ది కాలంగా ఈ ప్రాంతంలో కార్పొరేషన్ వారు మంచినీరు బదులు మురికి నీరు వదులుతున్నారని, అంతేకాకుండా బోరు నీటి సప్లైపై చేస్తున్నారు. ఏఈ గారిని ప్రశ్నిస్తే సప్లై సరిపోకపోవడం వల్ల బోరు నీరును వదులుతున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందని, మంచినీటి ఎద్దడిని నివారించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో నగర సమైక్య కార్యదర్శి పంచదార దుర్గాంబ, స్థానిక కార్యదర్శులు ఎస్కే భాష, కంది ఆదినారాయణ మరియు సిహెచ్ గురవయ్య, టి బ్రహ్మాజీ, పి నాగరాజు, నాగేశ్వరరావు, వినయ్, కేవి నిర్మల, గృహలక్ష్మి, చిన్నారులు యశ్విన్, యశ్విక, కన్నమ్మ, రాజలక్ష్మి పాల్గొన్నారు. మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. జూన్ మాసం నెలాఖరు వచ్చినప్పటికీ కూడా ఉష్ణోగ్రతలు విపరీతంగా ఉండటంతో పాదచారులు ఎవరూ కూడా నగరంలో సంచరించేటటువంటి పరిస్థితి లేనటువంటి స్థాయిలో ఎండలు ఉండటంతో విపరీతమైనటువంటి వడగాలుపులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో సిపిఐ 58వ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో పాదచారుల్ని ఆదుకునే దానికోసం వడ తీవ్రత నుంచి వడదెబ్బ తగలకుండా ఉండేదానికోసం ఈ రోజున ఫ్రూట్ సలాడు, అలాగే మజ్జిగ పంపిణీ, వాటితో పాటు ఎండ తీవ్రం పడకుండా ఉండేటట్టుగా టోపీలు పంపిణీ చేసే కార్యక్రమానికి సిపిఐ 58వ డివిజన్ శాఖ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉన్నది. ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నగరంలో నగరపాలక సంస్థ నిర్వహించాలి. అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు, వ్యక్తులు అందరూ కూడా ఇటువంటి సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో ఈ రోజున పైపుల్ రోడ్ సెంటర్ వద్ద భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు, పాదచారులకు, అలాగే వాహనదారులకు, ఈ ప్రాంత వ్యాపారస్తులకు అందరికీ కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా నిర్విరామంగా ప్రజలకు మజ్జిగ, అలాగే పుచ్చకాయ మొక్కలు, బొప్పాసకాయ మొక్కలు, కరిపుచ్చకాయ మొక్కలు, ద్రాక్ష ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నాం. అలాగే దానికి తోడు మరి ఈ వేడికి తట్టుకోలేకపోతున్నందుకు ప్రజలకు కూడా టోపీలు ఉచితంగా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమం కూడా నిరంతరం చేస్తూనే ఉన్నాము. సిపిఐ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజా పోరాటాలు, ధర్నాలు కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటున్నాము. దానిలో భాగంగా ఈ రోజున చేస్తున్నాము. అయితే కార్పొరేషన్ వాళ్ళు ఈ సంవత్సరం ఎక్కడా కూడా చలివేంద్రాలు ఒక్కడ కూడా పెట్టలేదు, అసలే నామమాత్రంగా పెడుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. విజయవాడలోని ఎలక్ట్రిక్ సిటీ కాలనీ నందు ప్రభుత్వ వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహములను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి సవితమ్మ. జూలై 1వ
తేదీ నుండి ఆగస్టు 31వ తేదీ వరకు 2 మాసాల పాటు రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా నియంత్రణ, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్. ప్రజలు కోరుకున్న ప్రతి పనిని క్షణాల్లో చేసి చూపించానని వెల్లడించిన తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.